ఆపరేషన్ సింధూర్ మేరా భారత్ మహాన్ అని చెప్పి గర్వంగా చెప్పగలిగేటువంటి ఈ విషయం. ఆపరేషన్ సింధూర్ మన భారతీయ మహిళలకి డెఫినెట్ గా ఎట్లా ఉంటారు, ఎటువంటి ధైర్యశాలు, ఎటువంటి దిశాలు అని చెప్పడానికి కూడా ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం ఈరోజు ఉదయాన్నే ఈ ఆపరేషన్ తర్వాత మీడియాకి బ్రీఫ్ ఇచ్చిన దాంట్లో ఇద్దరు కీలకమైనటువంటి మహిళా ఆఫీసర్ ఉన్నారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఒకరైతే, కల్నల్ సోనియా కురేషి మరొకరు. సో ఇద్దరు కూడా లీడ్ చేశారు. ఏకంగా సింధూర్ అనే పదం కూడా తీసుకుంది. ఆ రోజు పహల్గామ్ దాడిలో చాలా మంది కూడా తమ నుదుటిన బొట్టును తుడిపేసినటువంటి ఘటనగా చోటు చేసుకుంది. కాబట్టి ఈ రోజు ఈ మహిళలందరినీ చాలా ప్రతీకగా తీసుకొని, పర్సనల్ గా తీసుకొని సింధూర్ అనే పేరు కూడా జోడించారన్నట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ చూసి భారతీయ జనం మొత్తం కూడా గర్వపడుతున్నారు. పాకిస్తాన్ ముష్కర్లకి డెఫినెట్ గా ఇది జరగాల్సిందే. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే మొదటి నుంచి కూడా చెప్తున్నా చేస్తారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంతకు మించిన ఒక భారీ బడ్జెట్ సినిమా త్వరలోనే పాకిస్తాన్ రుచిడబోతోంది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ పైన ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నర్వానే సంచలన ట్వీట్ చేశారు. పిక్చర్ అభి బాకీ హై అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన భారీగా దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టంగా ఆయన హెచ్చరిస్తున్నట్టుగానే కనబడుతోంది.